శుక్రుడు నన్ను ఆజ్ఞాబద్ధుణ్ణి చేశాడు. నిన్ను నా దగ్గరికి పంపేటప్పుడు ఎన్నడూ నిన్ను నా భార్యాస్థానంలోకి తీసుకోకూడదని శాసించాడు. కాబట్టి ఎలా కుదురుతుంది అంటే ఆవిడ అనేకమైనటువంటి ధర్మాల్ని ఆవిష్కరించి, నేను నీ భార్యాస్థానంలో సంతానాన్ని పొందడానికి అర్హురాలనే. ఆయనకి కూడా ఆవిడ చెప్పినటువంటి ధర్మమునందు అనురక్తి పొందాడు. ఇద్దరి మధ్య ఉన్నది కామము కాదు, ధార్మికత. ఆమె తల్లి అవడానికి అర్హురాలు, ఆమె కోరిన కోరిక సమంజసము. నేను ఇంకంతకన్నా స్పష్టంగా ఇంకంతకన్నా దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. ఒక కన్యకి అమ్మ కావాలని అంతటి మహారాణి కావలసిన పిల్ల కనీస కోరికగా అడగడం, అంత ధార్మికంగా అడగడం కాదు అని అలా దాసిగానే ఉండి దాసిగానే బతుకుతూ కన్యగానే చచ్చిపో అనలేకపోయాడు మహానుభావుడు యయాతి. తత్కారణం చేత ఆయన అనుగ్రహించినటువంటి కారణం వల్ల ఆమెకి 3 కుమారులు కలిగారు. వాళ్ళు దృహ్వుడు, అనువు, పూరుడు. ఈ 3 కుమారులతోటి ఆవిడ సంతోషంగా ఉంది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నేను రాజ్ఞీ స్థానంలో ఉంటానో ఏమీ ఆయన అడగలేదు. కొంతకాలం అయిన తర్వాత దేవయాని చూసి, అదేం దాస్తే దాగే విషయం అండి, ఆవిడ అడిగింది, అదేమిటి నువ్వు నాతో వచ్చింది కన్యగా, ఇక్కడ ఉన్నది కన్యగా, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది. ఆవిడంది, ఒక మహాపురుషుడు, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు. అమ్మా నీకు మాతృత్వం ఉంటుందని అనుగ్రహించాడు. ఆయన నాకు వరమిచ్చి అనుగ్రహించిన కారణం చేత బిడ్డలకు తల్లినయ్యాను. ఓహో అని సంతోషించింది, వెళ్ళిపోయి. చచ్చిపోయిన వాళ్ళనే బతికించగలిగిన శక్తివంతుడు తన తండ్రి గారు. ఒక్క మాటతో బిడ్డల్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతుడు ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అందుకని ఆవిడ అంగీకరించి